ఈరోజు మనం తెలుగుకి సంబంధించిన 8వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని 5వ పాఠం శతక సుధ మరియు శతక కవుల గురించి తెలుసుకుందాం. నారాయణ శతకం. నారాయణ అన్న మకుటంతో మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే అద్భుతమైన పద్యాలు ఇందులో ఉన్నవి. దీనిని పోతన రాశారు. ఇతడు జనగామ జిల్లా బమ్మెర వాసి. ఆంధ్ర మహాభాగవతం, భోగిని దండకం, వీరభద్ర విజయం రాశారు. పోతన 15వ శతాబ్దానికి చెందినారు. ఏ మకుటంతో రాశారంటే నారాయణ అనే మకుటంతో పద్యాలను రాయడం అనేది జరిగింది. నెక్స్ట్ చిత్త శతకం. శ్రీపతి భాస్కర కవి చిత్తమ్మ అనే మకుటంతో పద్యాలను రాశారు. ఈయన శైవ పండిత త్రయంలో ఒకరైన శ్రీపతి పండితుని వంశం వాడని పరిశోధకుల అభిప్రాయం. చిత్త శతకం రాసింది శ్రీపతి భాస్కర. ఏ మకుటంతో అంటే చిత్తమ్మ అనే మకుటంతో పద్యాలను రాయడం అనేది జరిగింది. ఎన్నవ శతాబ్దం అంటే 17వ శతాబ్దం. చిత్త శతకం రాసింది శ్రీపతి భాస్కర కవి. నెక్స్ట్ భాస్కర శతకం. మారద వెంకయ్య భాస్కర అనే మకుటంతో పద్యాలను రాశారు. భాస్కర శతకంలోని ప్రతి పద్యంలోనూ మొదటి 2 పాదాలలో ఒక నీతిని చెప్పి తరువాతి పాదాలలో దానిని సమర్థిస్తూ ఒక దృష్టాంతాన్ని చెప్పడం ఈ శతకంలోని ప్రత్యేకత. భాస్కర శతకం రాసింది ఎవరు అంటే మారద వెంకయ్య. మరియు మకుటం ఏంటి? భాస్కర మకుటం అనేది ఉంది. మరియు ఈ పద్యాలలో ప్రత్యేకత ఉంది. అంటే మొదటి 2 పాదాలలో ఒక నీతిని చెప్పి తర్వాతి పాదాలలో దానిని సమర్థిస్తూ ఒక దృష్టాంతాన్ని చెప్పడం ఈ శతకంలోని ప్రత్యేకత. నెక్స్ట్ దాశరథి శతకం. కంచెర్ల గోపన్న, భక్త రామదాసు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి హస్తవ్యుడు దాశరథి కరుణాపాయునిధి అనే మకుటంతో పద్యాలను రాశారు. భద్రాచల రామునిపై అనేక కీర్తనాలు రాశారు. అంటే కంచెర్ల గోపన్న ఎక్కడ అంటే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి హస్తవ్యుడు అంటే ఖమ్మం జిల్లాకి చెందినవారు వాళ్ళు. ఏ మకుటంతో పద్యాలు రాయడం అనేది జరిగింది? దశరథి కరుణాపాయునిధి అనే మకుటంతో పద్యాలు రాయడం అనేది జరిగింది. ఎవరి యొక్క భక్తు అంటే రామునిపై అనేక కీర్తనాలు చేశారు. 17వ శతాబ్దంకి చెందినవారు. దాశరథి శతకం, కంచెర్ల గోపన్న. నరసింహ శతకం. ఈ శతకకర్త కాకుస్సం శేషప్ప కవి. జగిత్యాల జిల్లా ధర్మపురి చెందినవారు. దుష్ట సంహార నరసింహ దురిత దూర అనే మకుటంతో పద్యాలను రాశారు. మకుటం ఏంటి? దుష్ట సంహార నరసింహ దురిత దూర అనే మకుటంతో పద్యాలు రాసినది ఎవరు అంటే కాకుస్తం శేషప్ప కవి. ఈయన మృదంగం వాయించడంలో నేర్పరి తన జీవితాన్ని శ్రీ ధర్మపురి నరసింహస్వామికి అంకితం చేశారు. తన జీవితాన్ని ఎవరికి అంకితం చేసిండ్రు అంటే శ్రీ ధర్మపురి నరసింహస్వామికి అంకితం చేశారు. ఈయన నరహరి, నృకేసరి శతకాలు, ధర్మపురి రామాయణం మొదలగు రచనలు చేశారు. ఎవరు అంటే నరసింహ శతకం రాసినది కాకుస్తం శేషప్ప కవి. ఎన్నవ శతాబ్దం అంటే 18వ శతాబ్దంకి చెందినవారు. విశ్వకర్మ శతకం. విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ అనే మకుటంతో పండిత రామసింహ కవి విశ్వకర్మ శతకాన్ని రాశారు. ఈయన జగిత్యాల జిల్లాలోని జగిత్యాల మండలం రాఘవపట్నం వాసి. ఈయన ఆశుకవి. దుష్ట ప్రపంచ వర్ణ కలియుగ వర్ణశ్రమ ధర్మాలు, భజన కీర్తనాలు మొదలగునవి ఇతని రచనలు. ఎన్నవ అంటే ఇక్కడ ఇయర్ అనేది ఇచ్చింది 1855, 1963కి చెందినవారు. ఎవరు అంటే విశ్వకర్మ శతకాన్ని రాసినది విశ్వపాలన. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర శతకం. నల్గొండ జిల్లా మునగాల మండలం నరసింహపురం గ్రామంలో జన్మించిన ఆసూరి మరిగంటి పురుషోత్తమాచార్యులు వెంకటేశ్వర అనే మకుటంతో పద్యాలను రాశారు. ఈయన గోదాదేవి, యాదగిరి, లక్ష్మీనరసింహ శతకం, గోదావరి, సత్యవతి, సంత్వానం, మారుతి మొదలగు రచనలు చేశారు. ఈయన
విద్వత్ కవిగా ప్రసిద్ధి పొందారు. ఏ కవిగా ప్రసిద్ధి అంటే విద్వత్ కవిగా ప్రసిద్ధి పొందారు. ఎవరు అంటే శ్రీ వెంకటేశ్వర శతకం రాసింది అసూరి మరిగింటి పురుషోత్తమాచార్యులు. మన సంవత్సరం చూస్తే 11/4/1936, 9/1/2011. నెక్స్ట్ లాస్ట్ వన్ శ్రీ బకవరాంజనేయ శతకం రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నివాసి అయిన వెంకటరావు పంతులు తాండూర్ దగ్గరలోని బాకవరం గ్రామంలో వెలిసిన ఆంజనేయ స్వామిపై బకవరాంజనేయ కలభంజన సాధుజనరంజన అనే మకుటంతో పద్యాలను రాశారు. యక్షగానాలు, కీర్తనాలు, గేయాలు రాశారు. సంవత్సరం 3/2/1937, 26/8/1994. సో ఇవి మొత్తం శతక సుధాలోని శతక కవులు ఉన్నారు.